మీరు తమ్నెయిల్లో చూసింది నిజమే అండి. గ్లోబల్‌గా నవంబర్ 27న పోకో నుంచి 4 డివైసెస్ అయితే లాంచ్ అయ్యాయి. అందులో 2 వచ్చేసి పోకో ఎఫ్8 సిరీస్ నుంచి 2 ఫ్లాగ్‌షిప్ మొబైల్స్ లాంచ్ అయితే, పోకో ప్యాడ్ సిరీస్ నుంచి 2 ప్యాడ్స్ అయితే లాంచ్ చేశారు. దీంట్లో సాడ్ థింగ్ ఏంటంటే ఇండియాలో రీబ్రాండ్ చేసిన ఈ ప్యాడ్ వదిలేస్తే మిగతా 3 కూడా ఇండియాకి తీసుకొచ్చే ఛాన్స్ అయితే కనిపించట్లేదు. దీంట్లో కామెడీ థింగ్ ఏంటంటే మన ఇండియా రెడ్మీ సీఈఓ ఉన్నారు కదా, పోకో ఈవెంట్లో అయితే కనిపించారు. రెడ్మీ నుంచి మంచి మొబైల్స్ ఇండియాకి తీసుకురాని ఈయన పోకో నుంచి ఇంత మంచి మొబైల్స్ ని ఇండియాకి ఎలా తీసుకొస్తారు? కాస్త కష్టపడి ఒక మెయిల్ పెట్టైనా సరే ఆ మొబైల్స్ ఇండియాకి రాకుండా చేస్తాడు. జోక్స్ ఆఫ్ పార్ట్, నేను మీ ప్రియాంక, మీరు చూసింది ప్రియాంక టెక్ న్యూస్. వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి. మరో కొత్త ఇన్ఫర్మేటివ్ వీడియోకి మీ అందరికీ స్వాగతం. మొదటిగా పోకో ఎఫ్8 అల్ట్రాకి సంబంధించిన ప్రైజెస్ చూసుకుందాము. గ్లోబల్గా అయితే ఈ మొబైల్ ప్రైస్ బేస్ వేరియంట్ 65,000 అయితే ఉంది. గ్లోబల్ వేరియంట్తో కంపేర్ చేస్తే ఇండియాలో కొంచెం తక్కువగా ఉంటుంది కాబట్టి 60,000కి అయితే ఇండియాలో వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. ఒకవేళ ఈ మొబైల్ని 60,000కి ఇండియాకి తీసుకొస్తే కనుక ఇప్పుడు ఫ్లాగ్షిప్ కిల్లర్స్ అని 73,000 ప్రైస్ పెట్టి కొన్ని మొబైల్స్ ఉన్నాయి కదా, వాటన్నిటికీ కూడా గట్టి కాంపిటీషన్ అయితే ఉంటుంది. పోకో ఎఫ్8 అల్ట్రాలో వీళ్ళు ఆఫర్ చేసిన స్పెక్స్ చూసుకున్నట్లయితే 6/9 ఇంచెస్ 2K రిజల్యూషన్ కి సంబంధించిన ఫ్లాట్ AMOLED డిస్ప్లే, 128 రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది. 3500 స్పీడ్ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. ఇది వచ్చేసి 12-bit ప్యానల్, HDR10+ కూడా సపోర్ట్ చేస్తుంది అండ్ డాల్బీ విజన్ కూడా సపోర్ట్ చేస్తుంది. స్నాప్డ్రాగన్ 8 Gen 5 ప్రాసెసర్, ఇది వచ్చేసి 3 నానోమీటర్ మీద బిల్డ్ అవుతుంది. LPDDR5X RAM టెక్నాలజీ, UFS 4.1 మెమరీ టెక్నాలజీ ఉంటుంది. Android 16 మీద రన్ అవుతుంది. 4+6 ఇయర్స్ అప్డేట్స్ అయితే ఇస్తారు. ఏ ఫీచర్స్ కూడా చాలా ఉంటాయి. ఇది గేమింగ్ మొబైలే కాదండి, కెమెరా ఓరియంటెడ్ మొబైల్ కూడా. బ్యాక్ సైడ్ వచ్చేసి ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. మెయిన్ కెమెరా 50 MP, అది కూడా లైట్ ఫ్యూజన్ 950 సెన్సార్ అయితే వాడుతున్నారు. ఇది కాస్త పెద్ద సెన్సారే అండి. Xiaomi 17 కెమెరా మొబైల్ ఉంది కదా, దాంట్లో వాడిన మెయిన్ సెన్సారే ఇది, రెండు ఒకటే అండి. అండ్ సెకండరీ కెమెరా వచ్చేసి 50 MP, ఇది అల్ట్రా వైడ్ సెన్సార్. డే అండ్ నైట్ లో కూడా బాగా పర్ఫార్మెన్స్ చేస్తుంది, ఎందుకంటే ఇది కాస్త పెద్ద సెన్సార్ కాబట్టి. అండ్ థర్డ్ వచ్చేసి 50 MP పెరిస్కోపిక్ సెన్సార్ అయితే వాడుతున్నారు. మాక్సిమం 5x వరకు ఆప్టికల్ జూమ్ చేయగలిగితే 100x వరకు డిజిటల్ జూమ్ చేయగలుగుతుంది. మెయిన్ కెమెరా ఇంకా పెరిస్కోపిక్ కెమెరా రెండు కూడా OS కి అయితే సపోర్ట్ చేస్తాయి. మెయిన్ కెమెరా నుంచి మాక్సిమం 8K 30 FPS వరకు వీడియో రికార్డింగ్ అయితే చేయగలుగుతుంది. ఫ్రంట్ కెమెరా వచ్చేసి 32 MP అయితే ఇస్తున్నారు. దీని నుంచి కూడా మాక్సిమం 4K 60 FPS వరకు వీడియో రికార్డింగ్ అయితే చేయొచ్చు. 3D అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. IP68 వాటర్ రేటింగ్ ఉంటుంది. NFC సపోర్ట్ చేస్తుంది. ఐఆర్ బ్లాస్టర్ కూడా ఉంటుంది. Wi-Fi 7 తో రన్ అవుతుంది. బ్లూటూత్ 5.4 టెక్నాలజీతో వస్తుంది. 6500 mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జర్ సపోర్ట్ చేస్తుంది. 50W వైర్లెస్ ఛార్జర్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఫీచర్స్ అయితే చాలా బాగున్నాయి. ఫ్లాగ్షిప్ కిల్లర్ లాగా కనిపిస్తుంది. గ్లోబల్ గా లాంచ్ చేశారు కాబట్టి 65,000కి అయితే లాంచ్ చేశారు. గ్లోబల్ కన్నా ఇండియాలో కాస్త తక్కువ ప్రైస్ లో ఉంటుంది కాబట్టి 60,000కి అయితే వస్తుండొచ్చు. మామూలుగా ఫ్లాగ్షిప్ మొబైల్స్ లో చూడండి 2.1 ఛానల్ స్పీకర్ సెటప్ తో వస్తుంది, అది కూడా బోస్ వాళ్ళది. నిజానికి ఇది రెడ్మీ K90 Pro Max మొబైల్. పోకో వాళ్ళు రీబ్రాండ్ చేసి గ్లోబల్ గా అయితే లాంచ్ చేశారు. నెక్స్ట్ పోకో ఎఫ్8 ప్రోలో వీళ్ళు ప్రొవైడ్ చేసిన స్పెక్స్ చూసుకున్నట్లయితే 6.59 ఇంచెస్ 2K రిజల్యూషన్ కి సంబంధించిన ఫ్లాట్ AMOLED డిస్ప్లే, 128 రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది. 3500 స్పీడ్ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. ఇది వచ్చేసి 12-bit ప్యానల్, డాల్బీ విజన్ కూడా సపోర్ట్ చేస్తుంది. HDR10+ కూడా సపోర్ట్ చేస్తుంది. స్నాప్డ్రాగన్ 8 ప్రాసెసర్, 3 నానోమీటర్ మీద బిల్డ్ అవుతుంది. LPDDR5X RAM టెక్నాలజీ, UFS 4.1 మెమరీ టెక్నాలజీ ఉంటుంది. Android 16 మీద రన్ అవుతుంది. 4+6 ఇయర్స్ అప్డేట్స్ అయితే ఇస్తారు. ఏ ఫీచర్స్ కూడా చాలానే ఉంటాయి. కెమెరా సెటప్ చూస్తుంటే నాకు ఎందుకో రెడ్మీ నోట్ 15 Pro Plus లో చూసిన కెమెరా సెటప్ లాగానే అనిపిస్తుంది. బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ లో 50 MP మెయిన్ కెమెరా, అది కూడా లైట్ ఫ్యూజన్ 800 సెన్సార్ అయితే వాడుతున్నారు. OS కి సపోర్ట్ చేస్తుంది. మాక్సిమం 8K 30 FPS వరకు వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. సెకండరీ కెమెరా వచ్చేసి 8 MP అల్ట్రా వైడ్ అంది. డే టైంలో కొంచెం బాగా పర్ఫార్మెన్స్ చేస్తుంది, కానీ నైట్ టైంలో కొంచెం సాఫ్ట్ అయితే వస్తాయి. ఇక థర్డ్ కెమెరా వచ్చేసి 50 MP, దీని నుంచి మాక్సిమం 2.5x వరకు ఆప్టికల్ జూమ్ చేసి ఫొటోస్ తీయగలిగితే 100x వరకు డిజిటల్ జూమ్ చేయగలుగుతుంది. ఇది వచ్చేసి టెలిఫోటో కెమెరా. ఫ్రంట్ వచ్చేసి వీళ్ళ ముద్దు బిడ్డైన 20 MP ఇచ్చారండి. అంత మంచి క్వాలిటీ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. దీని నుంచి మాక్సిమం 1080 60 FPS వరకు వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. 3D అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. ఐఆర్ బ్లాస్టర్ ఉంటుంది. IP68 వాటర్ రేటింగ్, Wi-Fi 7 తో వస్తుంది. బ్లూటూత్ 5.4 టెక్నాలజీ ఉంటుంది. డ్యూయల్ స్పీకర్స్ ఉంటాయి, అవి కూడా బాస్ వాళ్ళ నుంచి ట్యూనింగ్ చేయబడ్డాయి. NFC సపోర్ట్ చేస్తుంది. 8 mm థిక్నెస్ ఉంటే 199 grams వెయిట్ అయితే ఉంటుంది. 6210 mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. గ్లోబల్ గా ఈ మొబైల్ ప్రైస్ వచ్చేసి 51,000 ఆ రేంజ్ లో అయితే ప్రైస్ పెట్టారు.
చైనాలో ఇంతైతే లేదండి. ఒకవేళ ఈ మొబైల్ని ఇండియాకి తీసుకొస్తే కనుక 45,000 అలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రెండు మొబైల్స్లో పోకో F8 అల్ట్రా అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. ఒకవేళ ఇండియాకి తీసుకొస్తే కనుక డెఫినెట్గా కిల్లర్ మొబైల్ అయిపోతుంది. పిక్స్ అన్ని ఇంట్రెస్టెడ్గా ఉన్నాయి కదా. మీరు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఇప్పటివరకు చూస్తే ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా కూడా ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కమెంట్స్ పక్కనే హై పాయింట్స్ ఉంటాయి. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా హై పాయింట్స్ ఇవ్వడానికి ట్రై చేయండి. మన ఛానల్కి ఎంతో హెల్ప్ అవుతాయి. మొబైల్స్కి సంబంధించిన స్పెక్స్ ఆల్రెడీ చూసేశారు కదా. ఇక ట్యాబ్స్కి సంబంధించిన స్పెక్స్ చూసుకునే ముందు ట్యాబ్లో పోకో ప్యాడ్ X1 విషయానికి వస్తే 7.2 ఇంచెస్కి సంబంధించిన LCD డిస్ప్లే 144Hz రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది. 800 స్పీడ్ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. ఇది వచ్చేసి 12-bit ప్యానల్ అండ్ డాల్బీ విజన్ కూడా సపోర్ట్ చేస్తుంది. స్నాప్డ్రాగన్ 7+ Gen 3 ప్రాసెసర్ 4 నానోమీటర్ మీద బిల్డ్ అవుతుంది. LPDDR5X RAM టెక్నాలజీ, UFS 4.0 మెమొరీ టెక్నాలజీ ఉంటుంది. ఆండ్రాయిడ్ 15 మీద రన్ అవుతుంది. అండ్ ఇది వచ్చేసి ప్యాడ్ కాబట్టి 2+ years అడ్రస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. USB Type-C 3.2తో వస్తుంది. లైవ్ స్ట్రీమ్ అయితే చాలా చక్కగా చేసుకోవచ్చు. వైఫై 6E వస్తుంది. అలాగే బ్లూటూత్ 5.4 టెక్నాలజీతో వస్తుంది. 4 స్పీకర్స్ ఉంటాయి. డాల్బీ అట్మాస్ కూడా సపోర్ట్ చేస్తుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి 13 MP కెమెరా ఇస్తే ఫ్రంట్ వచ్చేసి 8 MP కెమెరా ఇస్తున్నారు. 2800 mAh బ్యాటరీ, 45 వాట్ ఫాస్ట్ ఛార్జర్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఎంత హెవీ యూజర్స్ అయినా ఈజీగా 1 డే అయితే వచ్చేసిందండి. అండ్ ట్యాబ్ కాబట్టి ఎడిటింగ్కి కూడా చాలా చక్కగా ఉంటుంది. ఈ ప్రాసెసర్ కూడా చాలా బాగా ఇచ్చారు. ప్యాడ్ X1 ని గ్లోబల్ గా 31,000కి లాంచ్ చేసి ఇండియాలో 27,000కి తీసుకొచ్చిన షియోమి ప్యాడ్ 7 ని రీబ్రాండ్ చేసి గ్లోబల్ గా పోకో X1 పేరు మీద 31,000కి అయితే తీసుకెళ్లారు. సో మీరు ఇలా క్యాలిక్యులేట్ చేసుకోండి. పోకో మొబైల్స్ కానీ ట్యాబ్స్ కానీ ఇండియా కన్నా గ్లోబల్ గా కాస్త ప్రైస్ ఎక్కువగా ఉంటాయి. పోకో ప్యాడ్ F1 విషయానికి వస్తే 12 ఇంచెస్కి సంబంధించిన LCD డిస్ప్లే 128Hz రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది. HDR10+ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇది వచ్చేసి 10-bit ప్యానల్ అండ్ 600 nits వరకు పీ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. డాల్బీ విజన్ కూడా సపోర్ట్ చేస్తుంది. స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్, LPDDR4X RAM టెక్నాలజీ, UFS 2.2 మెమరీ టెక్నాలజీ ఉంటుంది. ఆండ్రాయిడ్ 15 మీద రన్ అవుతుంది. 2+ years అప్డేట్స్ అయితే ఇస్తారు. ఇందులో మాత్రం మెమరీ కార్డ్ ఎక్స్పాండ్ చేసుకునే ఆప్షన్ అయితే ఇచ్చారు. ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు కూడా 8 MP కెమెరాస్ ఇచ్చారు. కెమెరా క్వాలిటీ మాత్రం కాస్త యావరేజ్ గానే ఉంటుంది. 12,000 mAh బ్యాటరీ, 33 వాట్ ఫాస్ట్ ఛార్జర్ అయితే సపోర్ట్ చేస్తుంది. నార్మల్ యూజర్స్ అయితే ఈజీగా 2 days వాడుకోవచ్చు. 7.5 mm థిక్నెస్, 600 grams వెయిట్ అయితే ఉంటుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ లాంటి ఆప్షన్స్ ఏమి ఉండవు, కానీ ఇందులో సిమ్ కార్డ్ ఫెసిలిటీ అయితే ఉంది. ఈ ప్యాన్ అయితే ఆల్మోస్ట్ 25,000కి లాంచ్ చేశారు. ఇండియాకి తీసుకొచ్చే ఛాన్స్ కూడా ఉందండి. బట్ ఇండియాలో 25,000 కాదండి, అంతకన్నా తక్కువే 20,000 లోపు అయితే వచ్చేస్తుంది. రీసెంట్ గా చాలా మంది కమెంట్ లో మన ఛానల్లో అడుగుతున్న క్వశ్చన్ ఏంటి అంటే పోకో F8 Pro ఇంకా F8 అల్ట్రా ఇండియాకి ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి. దానికి నా ఆన్సర్ వచ్చేసి నో అండి. ఇండియాకి అయితే ఈ రెండు మొబైల్స్ రావు. ఎందుకు అంటే బేసిక్గా పోకోలో 30,000 దాటితే ఏ మొబైల్ కొనొద్దు అని చెప్పేసి ప్రతి ఒక్క యూట్యూబర్ చెప్తూనే ఉంటారు. అందుకోసమే యూట్యూబర్ చెప్తున్నారు కదా అని జనాలు కూడా పోకోలో ఏ మొబైల్స్ 30,000 దాటితే తీసుకోవట్లేదు. పోకోలో F సిరీస్కి మంచి ఫ్యాన్ బేస్ అయితే ఉందండి. వాళ్ళు ఎక్కడికి పోరు. కాకపోతే 30,000 దాటితే కొంచెం ఆలోచించే సిచ్యువేషన్లో అయితే వచ్చింది. నాకైతే ఈ మొబైల్ పోకో F8 అల్ట్రా మొబైల్ యొక్క స్పెక్స్ అయితే చాలా బాగా నచ్చాయండి. ఈవెన్ లాస్ట్ ఫ్యూ డేస్ బ్యాక్ చెప్పిన OnePlus 15 ఐక్యూ 15 కన్నా కూడా చాలా బాగా ఈ మొబైల్ యొక్క స్పెక్స్ నచ్చాయి. ఇండియాకి తీసుకొస్తే డెఫినెట్గా నేను తీసుకుంటానండి. ఎవరికైనా కూడా సజెస్ట్ చేస్తాను. ఇది ఇవాళ మన వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తెలుసు కదా, ప్లీజ్ ఒక లైక్ చేయండి. కొత్త వాళ్ళు మన ఛానల్లోకి వచ్చిన ఇప్పటివరకు చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా కూడా ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కమెంట్స్ పక్కనే హై పాయింట్స్ ఉంటాయి. చూసిన ప్రతి ఒక్కరు కూడా హై పాయింట్స్ ఇవ్వడానికి ట్రై చేయండి. మన ఛానల్ గ్రోత్కి ఎంతో హెల్ప్ అవుతాయి. నెక్స్ట్ ఇంకొక కొత్త ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై బై.